హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అరుణాచలం వెళుతూ మధ్యలో తిరుపతి దాటిన తర్వాత కాణిపాకం కాణిపాకం అనే ఊర్లో ఒక పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ ఇంట్లోకి అక్కడ పెద్ద పిరమిడ్ కూడా ఉందంట. గురుగారు మాకు సూర్య ద్వారా ఫోన్ చేసి చెబితే వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం హిందూ కార్యక్రమాన్ని, భోజనం కార్యక్రమాన్ని వాళ్ళ ఇంట్లో జరగబోతున్నాం. అందుకు ముందు మా కారు వెళ్తుంది, అలా ఫాలో అవుతున్నాం. పత్రిసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడే రెస్ట్ తీసుకున్నాం. పత్రిసారి వచ్చినప్పుడే ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళంట. ఒక కారు మమ్మల్ని ఫాలో అవుతుంది. మా మిత్రులారా, మనం మంచిగా ఉంటే ఎక్కడైనా మనకు అన్నం పెట్టేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. మన చెడ్డగా ఉంటే మన దగ్గర అన్నమే మన నోటి దాకా పోదు అనే సత్యాన్ని ఈ సందర్భం చెబుతుకుంటున్నాను. నా మిత్రులారా, కాణిపాకం అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి ఈ కార్యక్రమాలను షేర్ చేసుకుంటాం, మీకు పంచుతాము. కారు కాణిపాకం టర్న్ అయింది. చూస్తుంటే కేరళ లాగా అన్ని కొబ్బరి చెట్లు కొండల మధ్యలో నుంచి అద్భుతంగా కేరళ అట్మాస్ఫియర్ లాగా అనిపించింది అనమాట. ఇది మంచి అద్భుతమైన ప్లేస్లోకి, నేచరు ప్రకృతి ఆహారం అని టైటిల్లో మేము తినబోవడానికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అక్కడ మేము తినబోయే ఆహారాన్ని మీకు కూడా పంచుతాము, చూపిస్తాము. చెట్లు, మామిడి తోటలు ఎట్లా చుట్టూరు మామిడి తోటలు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, కేరళ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. చూడంగానే అద్భుతంగా మేము నేచర్ని ప్రేమిస్తాం కాబట్టి ఇది చూసిన తర్వాత చాలా ఆనందపడిపోయాం. ఇప్పుడు హైవే నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపలికి మేము వెళ్ళబోతున్నాము. వాతావరణం కనిపిస్తుంది. మధ్యాహ్నం లంచ్ భోజించుకొని మళ్ళీ అరుణాచలం మేము యాత్రకు బయలుదేరుతున్నాము. అద్భుతమైన ఈ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ, ఇందాక సుబ్రహ్మణ్య స్వామి గారిని చూసి 4-5 మాటలు దిమ్మ తిరిగి బొమ్మ చూపించి సైలెన్స్గా ఉన్నాం అన్నమాట. ఒక్కొక్క మాట ఎంతో అద్భుతం. కాణిపాకం ఎంట్రన్స్ చూడండి. కాణిపాకం ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాం. కాణిపాకం ముఖద్వారం. వినాయకుడు ఒంటికాల మీద తపస్సు చేస్తున్నట్టు ఇక్కడ విగ్రహాన్ని సూచించారు. ఓకే, చూడండి. చెట్ల మామిడి తోట మధ్యలోకి వెళ్తున్నాము. ప్రకృతి మమ్మల్ని వెల్కమ్ చెబుతుంది. నేచరు మామిడి తోటలో వెల్కమ్ చెబుతున్నాం. మిత్రులారా, ప్రకృతిలో మనం ప్రేమించగలిగితే ఈ కొండల మధ్యలోకి వెళ్తున్నాము. పత్రిజీ గారు సిల్లు ఎంట్రన్స్ బోర్డు వేశారు. అక్కడ నేచర్ని మీతోటి పాలు పంచుకున్నాం. నేచర్ని ఇదిగో పిరమిడ్ అనుకుంటే ఇక్కడికే వచ్చేసామంటే తెలుస్తుంది. కాణిపాకంలో పత్రిజీ గారి బొమ్మ ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యాం. పిరమిడ్ అంత కట్టి ఉంది. చూస్తుంటే ఇక్కడ పిరమిడ్ లాగా కనిపిస్తుంది. అద్భుతం. ధ్యానం చేయడానికి మైనా సూపర్. దేవుడు ధ్యాన మందిరం అంత అద్భుతంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అందరి గురువులు ఫోటోస్ ఉన్నాయి. మేము నడిచి వెళ్తున్నారండి. ఇటు వెళ్ళారు వాళ్ళు రా. అదే ఇక్కడ బుద్ధుడు. అటెలు కారెమడలు అండారా? ఓకే. నమస్తే. ప్రకృతిలోకి ఎంటర్ అయ్యామండి. అద్భుతంగా ఎంట్రన్స్ బాగుంది. అందుకని కారులో వెళ్ళకుండా దిగొద్దామని వస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే. ఫోన్లో మాట్లాడింది మీరు గురుగారు? కలిసినట్టు ఉన్నాం. మనం ఎక్కడ కలిసినామా? నమస్తే. ఓ, ఇక్కడ వచ్చేవాళ్ళు అక్కడితే సార్ లెక్కలేదు సార్. ఇక్కడ ఈ ల్యాండ్ కొన్నప్పటి నుంచి కొన్ని 100 సార్లు వచ్చారు. ఇది తిరుపతికి ఎంత దూరం ఉంది? తిరుపతికి మనకి ఇది కరెక్ట్గా 1 అవర్ సార్. ఓ,
ఇప్పుడు ఊరు అటు ఊరు లోపలికి ఊరు ఉందా? ఇది మన మణిపాకం సార్ ఫ్యామిలీ టెంపుల్. ఓ అక్కడ ఊరు పెద్ద ఊరే ఉందా? 3 కిలోమీటర్స్. ఓహో మన ముందు ఇక్కడ మనది ఎయిర్పోర్ట్. వరల్డ్ ఫేమస్ టెంపుల్ సార్ ఇది. టెంపుల్ నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్స్. గుడ్ 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 గుడ్. ఎన్ని ఎకరాలు ఇది? 1 ఎకరా? 1.5. గుడ్ గుడ్ గుడ్. ఎన్నాళ్ళైంది నిర్మించింది? 10 years. 10 years. నమస్తే అమ్మా. నమస్తే కొడుకు వాళ్ళ గుడ్. నమస్తే. ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాం. లోపల కూర్చుందామా? అందరు కూర్చున్నాం. బయట అందరు కూర్చుంటారు. ఇక్కడ ఎక్కడ కూర్చుంటే అందరు ఎదురు కూర్చుంటారు. మీరు ఎటు కూర్చోవచ్చా? సరే ఓకే మీరు కూర్చోండి. ఏది? ఓకే ఆయన సీట్ ఆయనకి పర్మిషన్, మనకు అవసరం లేదు. కూర్చోండి 10 నిమిషాలు మాడుకుని ఆ చైర్ లోపల వేసుకోండి. ఫ్యాన్లు కొంచెం తగ్గించుకోండి ఫాస్ట్. 10 నిమిషాలు మంచి కార్యక్రమం చేసుకొని తర్వాత భోజనం చేద్దాం. చైర్లు లోపల తీసు తమ్ముడు. చైర్లు లేని లోపలికి కూర్చోండి. ఓకే ఇక్కడ బాగుంది. ఆ చైర్లు లోపల తీసుకొచ్చి లోపల కూర్చున్నాం. ఏం వద్దు. ఇది శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి తప్ప చేసిన ప్రాంగణం సార్. దీని వెనకాల ఇది పైన వచ్చేసి ఆదిశక్తి పిరమిడ్ పీఠం, ఆదిశక్తి నిలయం. ఇక్కడికి ఒకప్పుడు కన్వ మహర్షి ఆశ్రమంగా ఉంది సార్. సప్తర్షులు తిరుగుతూ ఉంటారు ఇక్కడ. ఎనర్జీ. తర్వాత బుద్ధగాయ రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద శేషపాలన పైన అనంత పద్మనాభ స్వామి ఏర్పడింది. గుడ్. కూర్చోండి 2 minutes రిలాక్స్. స్లో కలిసి అంతా తినేది మార్చుదాం అనుకుంటా. వెళ్ళిపోయారు లోపలికి. అర్థమైపోయింది మాకు. వెళ్ళిపోయారు డీప్ స్లీప్కి, ధ్యానంలో. ఈ పేన చాలా జాలు లైట్గా చాలు. మీరంతా సీనియర్ మాస్టర్స్ ఏను, అంటే మీరు కూడా ఆత్మస్థితిలో భగవంతుడి పయనంలో కొంచెం కొద్ది గొప్ప అందరూ పయనించేవాళ్ళేను. మీ దగ్గర మేము కొంత నేర్చుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నాను. మేము అంటే నేచర్స్లో భగవంతుడైన ఈ ప్రపంచమైన నాటకంలో ఎవరు ఎక్కడ ఉండాలి, ఏ క్షణం ఎవరితో ఇలా మాట్లాడాలి, ఒక మనిషి ద్వారా మనం ఏం ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేయాలి, ఒక మనిషి ద్వారా దేని ద్వారా స్ట్రగుల్ చేయాలి అనేది కూడా టోటల్గా ఈ నాటకంలోనే ఫిక్స్డ్ అయిపోయి ఉంది. అందుకని మనకు తెలిసింది ఏంటంటే, ఓహో మన బిజినెస్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఏది ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని వ్యతిరేకించకుండా నాకే ఎందుకు వచ్చింది ఈ కర్మ అనే భావన మనం ఎక్కువ అంటుంటాం. ఏ పాత్రను మనకిచ్చినా, ఎలాంటి ఒక క్యారెక్టరేషన్ మనకిచ్చినా దాన్ని యాక్సెప్టేషన్ చేసుకొని వృద్ధాప్యాన్ని మనం చేస్తున్న పనిలో కావచ్చు, మన హస్బెండ్ ఫ్యామిలీ మధ్యలో చిన్న చిన్న మనలు ఏది వచ్చినా కానీ ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా క్యారెక్టరేషన్ అంటారు. సినిమాలో క్యారెక్టరేషన్ అంటారు. అర్థమైందిగా బ్రదర్, నీకు తెలిసింది క్యారెక్టరేషన్ అంటారు. అట్లా ఆ క్యారెక్టరేషన్ మనం తప్పకుండా మనకిచ్చిన పాత్ర ఏంటి, అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నువ్వు అనుకున్నట్టు ఉండాలా లేరు అనేది నీ మనసులో నువ్వు ఎలా ఉండాలనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవతల వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి ఒక సినిమా, వాళ్ళకి ఒక మనసు, వాళ్ళకి ఒకటి ఉంది. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఏంటంటే, అంటే నేను అనుకున్నట్టు అవతల మనిషి ఉండలేదు ఏంటి అని. అంటే నీ సినిమా వేరే, ఇప్పుడు నువ్వు ఎట్లా అనుకుంటున్నావో అట్లా ఆయన ఇంకోటి అనుకుంటాడు. ఆయన ఏమంటాడు, నేను అనుకున్నట్టు ఆయన ఉండలేదు అనుకుంటాడు. ఈ ప్రపంచం ఏంటంటే, భౌతిక ప్రపంచం అంటే ఎవరి సినిమా వాళ్ళలో ఉండదన్నమాట. అందుకని వాళ్ళ సినిమాలో మనం వెళ్ళి ఏళ్ళు పెట్టకూడదు. మన సినిమాని ఎలా సింపులైజ్ రెడీ చేసుకొని మన సినిమా ఎలా సక్సెస్ చేసుకోవాలని ఉండాలి. కానీ
అవతాలోడు నా ఫేవర్గా మాట్లాడలేదు, అవతాలోడు నేనున్నా చేయలేదు అనే దాని మీద మనకి ఎక్కువ డిస్టర్బెన్స్లు వస్తానికి ఫ్యామిలీ మధ్యలో ఉండడానికి ఛాన్స్ ఉంది. అందుకని నా మిత్రులారా, ఎనీ టైం యాక్సెప్టేషన్ అది కానీ మనలో ఉంటే ఈ ప్రపంచం అనే నాటకాన్ని మనం దాటి స్టేజ్కి దిగలుగుతాం హ్యాపీగా. మన ప్రతి ఒళ్ళు విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో ఏళ్ళు పెట్టి వాళ్ళు అలాంటి ఇలా అంటే అన్నప్పుడు ఏంటంటే మన టైం డ్యూరేషన్ లేదు. మేము కారు ఫాస్ట్గా వెళ్తున్నాము, మా వాళ్ళు తలనొప్పి టీ ఆగారు, పెద్దవాడు కారు 10 నిమిషాలు ఆగింది టైమింగ్ అంటారు చూడు. మన పాస్ పోసుకోవడం కంటే నడిచేవాళ్ళకి ఎంత దూరం వెళ్ళారు అంటుంటాం కదా. ఇప్పుడైతే ప్రపంచ విషయాల మీద మనం మైండ్స్ సైడ్ అట్లా వెళ్ళిపోయాం అనుకోండి, మనం అనుకున్న లక్ష్యం రన్నింగ్ ట్రావెల్ తగ్గిపోతుంది. అందుకని ప్రపంచ విషయాలు పక్కింటి విషయాలు వాటి మీద కొంచెం ఫోకస్ తగ్గించుకొని మన మీద మనం మన లోపల మనం ప్రతి క్షణం మన ఆలోచనలు ఏం చేస్తుంది, ఆలోచనల స్థితిగతులు ఎలా ఉన్నాయి దాని మీద మనం వెళ్తూ ఉంటే మంచిదైన సత్యాన్ని మేము ఈ దానిలో మాకు అనుభవం అనమాట. సరదాగా మీరు కూడా మాట్లాడి 2 అనుభవాలు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్న ఆకులతో తయారు చేసే హెర్బల్ టీ సార్, ఎక్కడ దొరకదు. అంటే మనకి భోంచేయబోతుంది ఇప్పుడు టీ అనేది. టీ కాదు సార్, హెర్బల్ టీ సార్. టీ అంతా చిన్న గ్లాసులకు సరే ఓకే, మీరు అదే ప్రేమ అన్నట్టే. అంటే మేము టీ కాఫీలు పెద్ద అలవాటు లేదు, తాగ. గుడ్, కొంచెం నిలువెచ్చగా ఉంటుంది. కషాయం చూస్తా. ఊరు నా బంగారు, మై డాటర్ తిరుపతిలో ఉంటారా? తిరుపతిలో ఉంటారా మీరు? ఏమి మా సీడీ ఏమి నచ్చింది బంగారం చెప్పు. చిన్న ఆ టైం ఉండదులే, షార్ట్సే. అందుకని కూడా మేము ఎక్కువ లెంత్ ఇవ్వట్లేదు. ఇదేంటి ఓ మా అమ్మగారు ఇంటర్వ్యా? గుడ్ గుడ్, థ్యాంక్ యూ బంగారు తల్లి, థ్యాంక్ యూ. మాది తినాలి మీది తినాలి. ఒంగోలు ఏ ఊరు బంగారం? ఒంగోలేనా? గుడ్ గుడ్. మాది చీరాల పక్కన. నేనైతే 4 చీమలు 1 ఏనుగు కథ చూశాను సార్. ఏది భరణయ్య గారి దగ్గర తోటే? మీరు కూడా చూసారా? నేను అట్లా ఏనుగుని 4 చీమలు వస్తూ ఉంటే నేను ఫీల్ అవుతా ఉంటాను. ప్రచారంలో ఫైటింగ్ మాస్టర్ అంటే ఇలా ఉంటారనేది తెలియదు అనమాట. బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఎట్లా ఆన్ సీన్ రారు. అదే అనుకోండి. అయిపు సినిమా తీసాలా సత్యం తీసుకొచ్చింది. ఏదో సినిమాలో ఉండేవాళ్ళు అంటే మా స్టేజ్కి ఉండేవాళ్ళు అంత అయిపోవలేదంటే, ఏదైతే సత్యాన్ని మనం దాన్ని ధర్మంగా పట్టుకుంటూ వస్తున్నామో అది ఒక ఆరా క్రియేట్ చేస్తుంది. పత్రిజీ గారు మనకి అంత ప్రపంచం అంతా ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఇక్కడ వెళ్తున్నామంటే ఆయన ఆరా అనమాట. మ్యూజిక్ డైరెక్టర్కి ట్రెండ్ మారిందమ్మా. మారిందిలే. రియల్గా ఏదైనా ఉందనుకోండి దాన్ని యాక్సెప్ట్ ఆయన చేస్తూ అతనికి చెబుతున్నారు అనమాట. దానిలో కొంచెం మేము కొంచెం ఇట్లా ఈ ఆత్మ పైన రావటం, కొంచెం న్యాచురల్గా మాట్లాడటం, ఇట్లా మాది కొంచెం వ్యాసం వస్తుంది అంతే. అలాగా మాట్లాడు నువ్వే కదా బంగారు తల్లి. కరెక్ట్ అమ్మా, అది నిజమే. అంతే తప్ప ఇది మన గొప్పతనం అనేది మన జస్ట్ మైక్ లాగే.
జగపతి బాబు గారిని కూడా మీలాగే కొంచెం ఓపెన్గా ఫ్రాంక్గా ఉంటాడు. పైన పిరమిడ్ ఉందా పైన? ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. గుడ్. కషాయమే మ్యాగ్ని కషాయం లాగా ఉందమ్మా. అట్లా ఈవెంట్ ఉంది అంటే వాళ్ళ తమిళ రాక చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి ఏదన్నా తమిళ తిరువణామలలో కోర్ తమిళ్ సార్, అక్కడ స్పష్టమైన తమిళ్. మళ్ళీ వాళ్ళకి వేరే భాషలు రాదు, మహా అంటే ఇంగ్లీష్ కొంచెం వచ్చు, అది కొంతమందికి వచ్చు. ఇంకా రాక వాళ్ళు ఏం కిరాణా సరుకులు ఏం చేయాలన్నా ఒక ఈవెంట్ చేయాలంటే 10 మంది మాట్లాడాలి కదా. అక్కడ ఫంక్షన్ హాల్ బుకింగ్ ఉంటుంది, గ్యాస్ బుకింగ్, కూరగాయలు, కిరాణా అంతా. వాళ్ళకి తమిళ్ రాదంటే ఇంకా అక్కడ నుండి మళ్ళీ అక్కడ ఒక 15 days అక్కడ వర్క్ చేసి మళ్ళీ వచ్చాను సార్. చాలా బాగా జరిగింది 3 days ఈవెంట్. మన కొట్టాల ప్రభాకర్ సారు, మన పరమేశ్వర్ సారు, మన సేవాదల్ పరమేశ్వర్ సారు, సంగీత బాబు సారు, మళ్ళీ ఇంకా ఒక 2-3 మాస్టర్స్ కూడా వచ్చినారు సార్. ఈయన బాలకృష్ణ సారు, బాలకృష్ణ సార్ రాలేదు, అప్పుడు రావాలని ఉండింది మళ్ళీ రాలేదు. మళ్ళీ కర్నూలు జయనారాయణ సారు ఆయన వస్తామన్నాడు, ఆయన కొంచెం రాలేదు మళ్ళీ. సో మంచిగా జరిగింది 3 days. ఆల్మోస్ట్ ఒక 250+ మెంబర్స్ అటెండ్ అయ్యారు. మంచి మనం అనుకున్నది 300+, 400 అనుకున్నాం యాక్చువల్లీ. బట్ ఏంటంటే గురు పౌర్ణమి రోజు చేసింది. ఆ రోజు గురు పౌర్ణమి సందర్భంగా చేసింది 3 days. 19, 20, 21 అనుకుంటా, 18, 19, 20 3 days ఉండింది. అప్పుడు గురు పౌర్ణమి ఉన్నప్పుడు అందరి సెంటర్స్లో వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని ఫిక్స్ అయిన కారణంగా 250 మెంబర్స్ వచ్చినారు. మంచిగా చాలా బాగా జరిగింది సార్. దాని ఫలితంగా మన ఇప్పుడు అక్కడ పిరమిడ్ కూడా ఆల్మోస్ట్ ఫైండ్ అయిపోయింది. ఇప్పుడు స్థలం చూస్తారు సార్, ఇంకా మన రమణాశ్రమం నుండి ఒక 11 kilometers వస్తుంది. అక్కడ నుండి ఒకటే స్ట్రైట్ మెయిన్ రోడ్ మీదనే దాదాపు ఒక 3 acres దగ్గర ల్యాండ్ ఫైండ్ అయింది. నాగేంద్ర చూసాడా? నాగేంద్ర అన్న హెడ్ సార్, నాగేంద్ర సార్ మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. గుడ్, థ్యాంక్ యూ. చూద్దాం పైకి వెళ్ళేసి చెట్టు కూడా గురుగారు వస్తే ఇక్కడే ఉంటారా? సార్ కింద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉంటారు. వచ్చిన మాస్టర్స్కి ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇది ఆదిశక్తి పిరమిడ్ సార్. గుడ్. మొత్తం ఫస్ట్ స్ట్రక్చర్. ఈ మొత్తం క్షేత్రానికి మొదటి స్ట్రక్చర్ కదా సార్. రెసిడెన్స్ మారిన తర్వాత ఇక్కడ యోగ క్లాస్ సార్ రాలా అంతమందంతా మెడిటేషన్ 3 days వర్క్షాప్ అంతా. అదే అందుకని కింగ్ ఛాంబర్ సార్. అది కాదు. గుడ్. కింద మొక్కలు నాడతానండి. రండి, మొక్కలు నాడతాను. బాల్కనీ వచ్చేసి మీకు ఇది ఇంకో రూమ్ సార్. ఇది వచ్చి ఉండడానికి. గుడ్ గుడ్. అయితే నైట్ వచ్చిన మేము ఉండవచ్చు అనుకుంటాను. హ్యాపీగా సార్. ఇక్కడ ఒక రూమ్ ఉంది మొత్తంగా. సినిమా 4 అయితే ఉండొచ్చు మైనా బ్రో. గుడ్. ఓహో, మంచి గాలి అంత వాతావరణం రాట. బాగా గట్టిగా ఉన్నారు గురుగారు. మీరు కూడా ధ్యానం చేస్తారు తల్లి? ధ్యాన ప్రచారము. మొత్తం మ్యాంగో గార్డెన్. సారు కొండల మధ్యలో, తోటల మధ్యలో కావాలి. సూపర్ సూపర్. ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నది వాతావరణం. కొండలు సార్. ఇక్కడ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి చేసిన ప్రాంగణం. ఓ గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళచ్చు, అటే వెళ్ళాలా? ప్రదర్శన చేసేదాన్ని. ప్రకృతి చూడండి, ప్రకృతి ఎంత ఆహ్వానంగా తోటల మధ్యలో
బెదర్ ఎటు ఉన్నాడు? బెదర్ వెళ్ళారా? కిందకి వెళ్ళారా? బాగా నేచర్లో ఉన్నాం, బాగుందమ్మా. మేము వస్తే నైట్ స్టే అవ్వచ్చు అంటే. వస్తాం, చూసాం ఎంత తార్ రోడ్ నుంచి పక్కనే ఉన్నది. మొక్కలు ఆడదాం, మొక్కలు ఆడదారండి. మా బెదర్ అంటారు, మా అందరికంటే మీరు పెద్ద చిన్న. అందరూ తలకొని మట్టి అయింది, తలకొని రండి అమ్మా, కొంచెం రండి. మనిషికి ఒక మనిషి కొంచెం చేసి ఏంటి తల్లి. ఈ చెట్టులో పెద్దగా హైట్ పెరుగుతుంది కదా, ఇది అంతేగా? ఇది బాగా సెట్ చేశారు ధ్యానానికి కానీ, అక్కడ రాగి చెట్టు దగ్గర. పవిత్ర లేదే మనకు పని జరగదు. సార్ అవుట్స్కట్లాగా వచ్చి కట్టుకున్నారు. ప్రతిదీ అన్నాడు మా పారిశ్లో ఉండాలన్నాడంట. ఎర్రచందనం చెట్లు బాగా వెదిగినాయి. అది పిరమిడ్ ఉంటుంది. మాకు చూడాలి అనమాట. సూర్య మీకు కంపల్సరీ వెళ్ళండి, ఈ ప్లేస్ మంచి అద్భుతం ప్లేస్. సూర్య ఇప్పుడే ఎంటర్ అయ్యాము, భోజనం చేయబోతున్నాం, అంతా చూస్తున్నాం. అంతా ఇది భవిష్యత్తులో భూలోక వైజ్ఞానికంగా ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చింది. సార్ భూమి కూడా నుంచి కరోనాకు ముందు వరకు కూడా, కరోనా క్లియర్ అయినాక రండి ఒక నడదండి సార్. ఒక ఫోటో ఉంటుంది సార్ మీరు రండి, దిగుదాం. దిగండి బాగా చెట్లు దిగండి. ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ ఎట్లా దిగండి. లైట్ ఎటు వస్తుంది కరెక్ట్గా? ఇక్కడ కూడా వస్తుందిగా, ఇక్కడ దిగుదానండి. లైట్ ఎటు వస్తుంది చూడు. రండి అమ్మ, రండి. లైట్ ఇవ్వకనేది, లైట్ ఇవ్వకనేది. ఇక్కడ ఓకేనా మైనా? రోహిత్ ध्यान जगत के